ఆగండి. ఏం జరిగింది? అంతా కలిసానికి నలుగు పెడుతున్నారు. ఎవరైనా ప్రేమించాలట వెంటబడుతున్నాడు. పిచ్చివాడేమో నేను అనుకుంటా కదా. మీరు వెళ్ళండమ్మా, దయచేసి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? గురునాథము నా నామధేయము. నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది. అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని. ఈ వయసులో మీకు ప్రేమ పెంకులు ఏమిటి మీ మొహం? ఇలా 5 స్టార్ హోటల్ గేట్ ముందుండే వాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెండి ఆడదు కూడా మీకేసి కన్నెత్తి చూడదు. అది తమ అభిప్రాయము, తమ పిండము. చూతుచుండు, రేపటి దినము లోపల నేనొక స్త్రీని వలచెదను, వలపించుకొనేదను. ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు. పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందురు. ఇది నువ్వు తమకు తెలియదు. తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని. ఎవడారు? వదలో, ఇది నా ఇల్లు. రోజు నేను ఇలా పైప్ పట్టుకుని పైకి పెడతా. అది నాకు సరదా. వదలో. హమ్ నాగలింగం కు బోల్తే. నాగలింగంతో కాదురా, వాడి బాబు బోడిలింగంతో చెప్పు. ఆ నాగలింగం ఒక దౌర్భాగ్యుడు, డగుల్ బాజీ, దరిద్రుడు. చుప్ రహో భాయ్. శ్మశానంలో సగం కాలని ఎముకలు ఎత్తుకెళ్ళి ఎరువుల కంపెనీకి అమ్ముకునేవాడు మొహం వాడును. ఖామోష్ భాయ్ ఖామోష్. మర్యాదగా వదులుతావా లేదా? నేను వదలను. వదలో. ప్రసాద్, నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారువేషం వేశాను. నేను నమ్మను. నాగలింగాంతి కూడా దరిద్రమైన ఫేసే అయినా నీ అంత దరిద్రమైన ఫేస్ కాదు. వాడిది పుచ్చంకాయ మొహం గాని నీలా చచ్చంకాయ మొహం కాదు. ఒక్కసారి నా చేతులు వదలు, మీసం గడ్డం తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తా. నేను వదలను. నీది చార్మింగ్ ఫేసా? నీ లత్తుకోడు మొహానికి తోడు నువ్వే నాగలింగాన్ని అంటావా? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నిన్ను నాయనా మోహన్, వచ్చే సుభద్ర. పద్మ పద్మ, ఏడివాడు? ఎవరు? వాడే ఆ ప్రసాద్ గాడు. ఏ ప్రసాద్? ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడకు. ఆ ప్రసాద్ గారు పైపు పట్టుకుని పైకి రావడం మామగారు కళ్ళారా చూశారు. నాకేమీ తెలీదండి. తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. ఏమిటి అమ్మా ఇది? పరువైనింటి ఆడపిల్ల ప్రవర్తించాల్సిన పద్ధతేనా ఇది? పరువు అది ఎలాగూ చెట్టెక్కేసింది. మనశ్శాంతికి అయినా బతుకుదామని ఈ ఊరొస్తే ఈ 2 గ్రహాలు ఇక్కడికి తయారయ్యాయి. వాడెక్కడా అయిపోలేడు. వాడు పైకి రావడం నేను కళ్ళారా చూశానన్న భయంతో పారిపోయినట్టున్నాడు. పిరికి వేటవా. పచ్చటి కాపురంలో నిప్పులు పోయటానికి వాడెక్కడ దాపించాడండి కర్మ. మన బంగారం మంచిదైతే పరాయి వాళ్ళని ఆడిపోసుకోనక్కర్లేదు. ఏమైనా పద్మ, ఆ ప్రసాద్ గారు మన ఇంటి వైపు కన్నెత్తి చూసినా సరే నిన్నొక క్షణం కూడా ఇంట్లో ఉండేవను. ఇలాంటి సిగ్గుచేటి పనులు నా కొంపలో దొరకడానికి నేను ఒప్పుకోను. నాయనా మోహన్, మంచితనము మంచినీళ్లు ఒక్కలాంటివే. మనకు అవసరమైనప్పుడు దొరకవు. ఈ పోలికేం బాగుంటలేదు మామగారు. అది నాకు తెలుసు. ఏదో నా నోటికి అలా వచ్చేసిందంటే వినూరుకో. సన్నాసి, వాడిని పోనేకు పట్టుకో. తాడు తెస్తాను, కట్టేతలు పడేస్తాం. ఇదేమిటి ఇలా పడిపోయావేమిటి? అసలు ఏం జరిగింది? చెంబరిక బసలు, కరబూజ, బరకాసి, శివకాశి, ఢమకూసి, నీ అమ్మ కడుపు మాడిపోను, నీ భాష మారిపోయింది ఏమిట్రా? మతికాని చెలించిందా? అసలు వాడు ఏం చేశాడు నిన్ను? నీమే చేయించినాడా? అమ్మా అమ్మా, పట్టపగ ఇంట్లో త్వరపడి ఇంత అఘాత్యం చేస్తాడా? వాడిని క్షమించడానికి వీల్లేదు. పాండుగాడికి ఫోన్ చేస్తాను. హలో, నేను. నువ్వా? నువ్వు వెంటనే మా ఊరు రావాలి. మీ ఊరు రావాలా? ఎందుకు రావాలంటే అర్జెంటు. త్వరగా కానివే, నీ పాద పూజ అవతల పొలం వెళ్ళాలి. ఆ ఏడుపు ఏమిట్రా? ఏమైంది ఇప్పుడు? అమ్మగారు మీకు పాద పూజ చేస్తుంటే మా ఆవిడ గుర్తొచ్చిందండి అయ్యా. అది కాదండి అయ్యా, ఇవాళ అది పోయిన రోజు. బతికున్నన్నాళ్ళు అది నాకు బడిత పూజ చేసిందే తప్ప ఇలా ఒక్కరోజైనా పాద పూజ చేయలేదండి అయ్యా. బడిత పూజ అంటే ఏమిటండి? నువ్వు అది కూడా చేయాలని ప్రయత్నించకో. ఇన్నేళ్లు నువ్వు సంపాదించిన పుణ్యమంతా పుచ్చి పురుగులు పట్టిపోతుంది. వస్తానా. నాగలింగం గారు ఉన్నారా? ఉండండి, అడిగి వచ్చి చెప్తా. అయ్యా, ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి. తమరు ఉన్నారని చెప్పనా, మామూలుగా లేరని చెప్పేనా? ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట్లాడటం చెన్నారుగా. గిట్టలు తొక్కేసిన చవిటి పరలా మోహన్ నువ్వును. పోలాపరికి. ఎవరు నువ్వు?
ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి, ఆ? ప్రేమని నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని. పేరు మోహన్. ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా? పాపం రా. పాపం ఎండను పడి వచ్చినట్టున్నావు. కాసేపు ఇలా కూర్చో. పర్వాలేదండి. ఏమిటి ఇలా వచ్చావేమిటి? ప్రేమ ఒక నాటకమని, ప్రేమ పెళ్లిళ్ళు పేక మేడలని తమరు బోధిస్తారని విన్నాను. నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటు వచ్చాను. చూడబ్బాయ్, అసలు ఈ ప్రేమ అనేది ఉంది చూసావు, పేడ లాంటిది. గోడ కొడితే పిడక అవుతుంది, నీళ్లలో కలిపితే కళ్ళాపి అవుతుంది, ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది. అంటే నా ఉద్దేశం, ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ. ఆడ కావచ్చు, మొక్క కావచ్చు. అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు, పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు. నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది, నీ పెళ్లి ఫట్ అవుతుంది. మావాడు ఇంతే బాబు. ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు. అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్. నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను. మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను. అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్. హరిహరి, అది నేను భరించలేకపోతున్నాను. అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండరా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను. మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెడలో తాళి కట్టేశాను నేను. చూసావా ఎంత పతిభక్తో దీనికి? నాకు పాద పూజ చేయిందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. మొగుడు పెడాలంటే ఇలా ఉండాలయ్యా. అది భక్తికి పరాకాష్ఠలే. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లెవరు? పద్మ. ఏ పద్మ? ఏ ఊరు? హైదరాబాద్. ఏ హైదరాబాద్? ఎవరమ్మాయి? గుండు పాండురంగం గారిని ఉన్నాళ్ళండి ఓ బడుద్దాయి వాళ్ళ అమ్మాయి. అంటే నువ్వు పద్మ మొగుడువా? పద్మ తెలుసా మీకు? పద లోపలికి. నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా? నేను చెప్పే అబ్బాయి కూడా వీడే. అంటే పద్మి కుర్రాడితో? అదే తర్వాతి మాట అనకండి, నేను వినను కూడా లేదు. ఈ ఫోటో ఏ రాసుకెళ్ళి తీశాడో. వాణ్ణి తిట్టమెందుకులే, ఎవరో మహాత్ముడు తీశాడు. పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడి ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా. ఛే, ఎంత పొరపాటు జరిగిపోయిందండి. పాండురంగ గారికి బదులు ఆ రాస్కెల్ ఈ ఫోటోను నాకు పంపించుంటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా. అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని నీకు ఇచ్చి ఎందుకు చేశాడో? నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగిందనుకుంటున్నాను. అవునులే, అందుకే అంటారు ఏమని సార్? అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని. ఇప్పుడు ఆ రూమ్ కి నా గోడుకి ఏమిటి లింకు? ఏ లింకు లేదు, ఊరికే పదం బాగుందని వాడానంతే. పోన్లే నాయనా, నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండు, నీ సంగతి నేను చూస్తాను. అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే, ఆ పాండురంగం నా సొంత తమ్ముడు. పాండురంగం గారి అన్నగారా తమ్ముడు? అంతేకాదు, నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా. మీరా? మీరు పద్మ తండ్రి గారా? అవును నాయనా, పద్మ నా కూతురే. మా పాండురంగానికి పిల్లలు లేకపోతే దత్తతకిచ్చాం. అంటే అంటే మీరు మీరు మా మామగారా? నా కాళ్ళకి నమస్కారం చేసుకో. మామగారు! నీ ఎమోషన్ పాడుగాను ఇలా పడేసావేమిటి అల్లుడు? క్షమించాలి, ఆనందాన్ని తట్టుకోలేకపోయాను మామగారు. తగలటట్టే ఉంది, లేపు. ఓకే. అమ్మా. లెస్సబలికితిరి. పిల్లల మనసు తెలుసుకుని మసలుకొనుట పెద్దల కర్తవ్యము. అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికితిరి. అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యమందుకునుట మాకెంతయో ముదావహము. తమరు కాసింత నిశివర్ణోస్నోదకము స్వీకరింతురా? నిశివర్ణ ఏమిటండిది? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణోస్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు. అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాల గోలు ఎందుకులేంటి? వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. బావుంది.
ఏమిది? ఎవరితడు? సునక లక్షణ సంజాతుల వలనున్నాడు. ఒట్టే చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరి సరి. ఈ శుభలగ్నమున మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్. కూర్చో బాబు, కూర్చో. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి చూసేలు మా అమ్మ ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు, అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులేండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మ ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టవే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా, అభిరుచి అంటే నింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? బోల్డు సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం.